రేవంత్ రెడ్డి మాట మార్చేశారు. రేవంత్ రెడ్డి తాను చెప్పినటువంటి మాటకి, తాను అసెంబ్లీ వేదికగా చేసినటువంటి వ్యాఖ్యలకి, తాను చేసినటువంటి ప్రకటనలకి భిన్నంగా వ్యవహరించారు. ఎందుకని? గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజు ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి పదవి నిర్వహిస్తున్నారు. అలాంటి దిల్ రాజు నిర్మాతగా ఉన్నటువంటి సినిమా కోసం రేవంత్ రెడ్డి మాట మార్చేశారు. గేమ్ చేంజర్ సినిమాకి టికెట్ల రేట్ల పెంపుదల కోసం అనుమతి ఇచ్చేశారు. గేమ్ చేంజర్కి ఎందుకు, డాకు మహారాజ్కి ఎందుకు ఎవరు? రేపు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది, 2 రోజుల్లో డాకు మహారాజ్ వస్తుంది. మరి ఆ సినిమాకి ఎందుకని? ఈ సినిమా దిల్ రాజు కాబట్టి, దిల్ రాజు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు సంబంధించినటువంటి కార్పొరేషన్లో చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన కోసం పెంచారా? అసెంబ్లీ వేదికగా చెప్పాడు రేవంత్ రెడ్డి, మేము బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వము, టికెట్ల రేట్ల పెంపుదలకు అనుమతి ఇవ్వము, సినిమా ఫంక్షన్లకి కొర్రీలేస్తాము, ఆంక్షలు పెడతాము, ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి లేదు అంటూ చెప్పారు. అది కేవలం అల్లు అర్జున్కే వర్తిస్తుందా? అల్లు అర్జున్ని బెదిరించడానికే సరిపోతుందా? రామ్ చరణ్కి, దిల్ రాజు సినిమాలకి అలాంటివి నిబంధనలు వర్తించవా? రేవంత్ రెడ్డి తాను అసెంబ్లీలో చెప్పినటువంటి మాట 15 రోజులు తిరగకముందే మార్చేసినటువంటి వైనాన్ని ఏమనాలి? సినిమా విడుదల అయ్యే జనవరి 10న తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 షోలకు అనుమతి ఇచ్చారు. సరే, తెల్లవారుజామున 4 గంటల షోకే ముందు, అసలు షో కాకుండా ముందు 6 షోలు, అదనపు షోలు వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు. దీన్ని ఏమంటారు? ఆ రోజు మల్టీప్లెక్స్ థియేటర్లో ఒక్కొక్క టికెట్పై అదనంగా 150, సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఒక్కొక్క టికెట్పై అదనంగా 100 రూపాయల చొప్పున పెంపుదలకు అనుమతి ఇచ్చారు. జనవరి 11 నుంచి రోజు 5 షోల నిర్వహణకు పచ్చజెండా ఊపేశారు. 11వ తేదీ నుంచి 9 రోజుల వరకు, అంటే ఈ నెల 19 వరకు మల్టీప్లెక్స్లో టికెట్పై అదనంగా వసూలు చేసుకోవడానికి పర్మిషన్ లభించేసింది. రేవంత్ రెడ్డి ఎంతగా ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ వేదికగా అందరూ చూస్తుండగా చేసినటువంటి మాటని ఎంతగా ఆడి తప్పారో చూడండి, ఎంతగా మాట మార్చేశారో గమనించండి. కేవలం అల్లు అర్జున్ని నిందించడానికి, అల్లు అర్జున్ని విమర్శించడానికి, అల్లు అర్జున్ని బదనాం చేయడానికే సంధ్యా థియేటర్ ఘటనని వాడుకున్నారు రేవంత్ రెడ్డి అని చెప్పడానికి తగ్గట్టుగా ఈ పరిణామాలన్నీ ఉన్నాయి.